హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. పిస్తా పొట్టుతో ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలి అనేది మనకు సెల్ఫ్లో పెట్టుకోవడానికి కానీ ఇంకా దేనికైనా కానీ చాలా అందంగా ఉంటుందండి. నేనైతే పిస్తా పొట్టుతోటి ఫ్లవర్స్ తయారు చేయడం జరిగింది. చూడండి, 1 బై 1 స్టెప్ వైజ్గా నేను పెట్టడం జరుగుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా వీడియో చూస్తే. నేను ఎక్కువ మట్టుకి వేస్టేజ్తో మెటీరియల్స్ తయారు చేస్తుంటాను కాబట్టి నా వీడియోలో అన్నీ చెత్తగానే కనిపిస్తుంటాయి. ఆ చెత్త నుంచి నేను ఏదైనా ఐటెం తయారు చేయడానికి ట్రై చేస్తాను. వచ్చేసి చాలా లో బడ్జెట్లో మేకింగ్ చేస్తుంటాను నేను. చూడండి, నేను జస్ట్ కలర్ పేపర్ తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా నేనైతే కొబ్బరి చిప్పను మరియు కింద బాటంకి వచ్చేసి నేను ఒకటి వాటర్ క్యాప్ వేస్ట్ది అంటించుకున్నాను. పైన అది వచ్చేసి కొబ్బరి కాదండి, అది నేను వచ్చేసి థర్మాకోల్ ఫిట్టింగ్ చేశాను. దాంట్లో థర్మాకోల్ అనేది పెట్టాను. థర్మాకోల్ అని పెట్టేసి దానికి నేను ఇక ఫైనల్గా ఏం చేశానంటే ఈ లీవ్స్ని కొంచెం అట్లా సిజర్ తోటి బెండ్ చేసుకోవాలి. మనకి లీవ్స్ టైప్ వచ్చేస్తాయి. ఇది వచ్చేసి ఒకటి డ్రై ఎండిపోయిన స్టిక్ అండి. ఆ స్టిక్ యాక్చువల్గా వేప చెట్టుది కొట్టేశారు, డ్రై అయిపోయింది. నేను ఇంకా దానికి పిస్తా పొట్టుతోటి డెకరేట్ చేద్దామనే ఉద్దేశంతో నేను బ్రౌన్ కలర్ వేయడం జరిగింది. మీకు వీడియోలో కొంచెం స్కిప్ అయిపోయింది యాక్చువల్గా. అలా వేసేసి అది కాసేపు డ్రై అయ్యాక మీరు చక్కగా డ్రై అవనివ్వాలి. అయిపోయిన తర్వాత చక్కగా మీరు కావాల్సినట్టుగా వీటిని అరేంజ్ చేసుకోవడమే ఉంటుంది. నేను వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే అసలు అది ఎండలేదు ఇంకా. నేను చాలా చూడండి, నా ప్లేటు కలర్స్ అవన్నీ చెత్తగా. ఇప్పుడు నేను వచ్చేసి కొబ్బరి ముక్కకి డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఫ్రంట్లో మరీ ప్లెయిన్గా ఉంటే బాగుండదు అని చెప్పేసి కలర్ వేసుకున్నాను. జస్ట్ చిన్న ఫ్లవర్స్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫైనల్గా అది ఎండిపోయింది, డ్రై అయిపోయింది. ఇక మనం అంటించుకోవడమే. కొంచెం పేషెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఏది చేయాలన్నా ఓపికతో. నేనైతే దీన్ని మినిమమ్ ఒక 1 అవర్ మేకింగ్ చేశాను. మీకు ఒక 5 మినిట్స్లో చూస్తున్నాను వీడియో. యాక్చువల్గా మనకి అందంగా కనిపించాలి అంటే కొంచెం కష్టపడితే మనకు చాలా అందంగా డెకరేట్ అవుతుందండి. మనం బయట షాప్లో చాలా ఉంటాయి కొనుక్కోవాలనుకుంటే, కానీ మన సెల్ఫ్గా చేసుకోవడం సాటిస్ఫాక్షన్ వేరు కదా. కాబట్టి నేను ఇంట్లోనే మేకింగ్ చేస్తుంటాను. ప్రతి ఒక్కటి నాది వచ్చేసి అవుట్ ఆఫ్ వేస్ట్ నుంచే నేను మెటీరియల్ తయారు చేయడానికి ప్రిపేర్ చేస్తాను. కొనుక్కోవడం ఏముంది, అన్నీ కొనుక్కుంటే దొరికిపోతాయి. కాకపోతే మనం చేసుకుంటే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. కాబట్టి చూడండి, నేను పెడుతూ ఉంటే ఊడిపోతూ ఉన్నాయి. అది కొంచెం డ్రై అవ్వనివ్వాలి. నేను వీడియో కోసమని హరీబరీగా చేశాను. ఇప్పుడు నేను డ్రై అవ్వనిస్తున్నాను కొద్దిసేపు. అంతలోపు నేను లీవ్స్ అన్నీ ఆ ట్రీకి, ఆ బంచ్కి అటాచ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా మనకు కావాల్సినన్ని లీవ్స్ మీరు ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఇంకా నేనైతే చాలా పిస్తా పొట్టు చాలా మిగిలిపోయింది. ఇంకా వేరే ఐటమ్ చేద్దామనే ఉద్దేశంతో నేను కొన్ని మీకు న్యూ థాట్స్ కోసమని కొంచెం నేను చూపించడం జరిగింది అంతే. అలా లీవ్స్ ఫైనల్గా ఫినిషింగ్ టచ్ మొత్తము లీవ్స్ అంటు పెట్టేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి వీడియో మీకు కొంచెం నాకు పైకి అయిపోయింది, నేను చూసుకోలేదు యాక్చువల్గా. మీకు ఇది చూస్తుంటే అర్థమైపోతుంది అనుకుంటా. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతమంది వాచ్ చేస్తున్నారు అనేది నాకు కూడా తెలియాలి. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి నేను దాంట్లో ఆ కోకోనట్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టుకోవడానికి ట్రై చేశాను. సిజర్తో చిన్న హోల్ లాగా చేసేసి నేను దాన్ని ఆ స్టిక్ను అందులో గుచ్చేయడం జరిగిందనమాట. అలా గుచ్చేయడం జరిగింది. ఫైనల్గా అయితే మనకి కింద బేసిక్ స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే కింద ఫైనల్గా వాటర్ బాటిల్ క్యాప్ని పెట్టడం జరిగింది.
ఎందుకంటే అది కొబ్బరి ముక్క కదా, చిన్న క్యాప్ పెడితే అంటుకోలేదని చెప్పేసి మళ్ళీ పెద్ద క్యాప్, వాటర్ క్యాప్ని తీసుకొచ్చి మళ్ళీ అంటించడం జరిగింది. ఇలా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మనకు చేసేటప్పుడు. ఫైనల్గా అయితే మేకింగ్ అయిపోయిందండి. స్టాండింగ్ అయితే రెడీగా కరెక్ట్గా స్టాండింగ్ అవుతుంది, చాలా బాగా నిలబడుతుంది. చూడండి, నేను కోకోనట్ కూడా కింద జస్ట్ చిన్న ఫ్లవర్స్ పింక్తో వేసుకోవడం జరిగింది. ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మై డియర్ సబ్స్క్రైబర్స్, లవ్లీ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ until end the video, please, thank you so much.